And Prem, yeah, I request you to translate, okay? ఓకే So, అండి. for today's message, God has given us Psalm 27. ఈ రోజు మెసేజ్ కోసము దేవుడు మనకు కీర్తనలు 27వ అధ్యాయం ఇచ్చినారు. It says, "The Lord is my light and my salvation. దేవుడు మనకు వెలుగు, మన రక్షణ అయి ఉన్నారు. He protects me from danger." ఆ, ఆయన మనను ఆ, అంటే Did you say మనను danger? ప్రొటెక్ట్ ఓకే డేంజర్ నుంచి కాపాడతాడు. So, whom do we fear? Do you have to fear anyone? ఆ, మనము ఎవరికి భయపడాలా, ఎవరికన్నా భయపడాలనా? That song goes, isn't it? Whom shall I fear? Whom shall I fear? Because I know who goes before me, I know who goes behind. మనము కీర్తనలో కీర్తనకారుడు చెప్తాడు, నేను ఎవరికి భయపడాలా, నేను ఎవరికి భయపడాలా అని. ఎందుకంటే దేవుడు మనకు ముందు, మనకు వెనక ఉంటారు. The God of angel armies is always by my side. దేవుని యొక్క దూత ఆ, సమూహము మనతో పాటు ఉంటుంది. So each of us has an army surrounding us at all times, ఉమ్. angelic armies. మన ప్రతి ఒక్కరి చుట్టూ ఆ, దేవదూతల ఆ, సైన్యములు మన చుట్టూ ఉంటాయి అన్నమాట ఎప్పుడు. So we don't have to fear anyone or anything. కాబట్టి మనము ఎవరి గురించి ఆ, ఎవరికైనా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. And Jesus is the light of the world. యేసుక్రీస్తు ఆ, ఈ లోకానికి వెలుగై ఉన్నారు. It is He who gives us salvation and protection. యేసుక్రీస్తు మాత్రమే మనకు ఆ, రక్షణ, మనకు ప్రొటెక్షన్ ఇచ్చే దేవుడు, కాపాడే When we, దేవుడు. when we are in trouble, honestly, He helps us. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు ఆయన ఒక్కడు మనకు సహాయం చేస్తారు. And we find that the psalmist is saying, when evil men come to destroy me, కీర్తనకారుడు ఏం చెప్తారంటే, చెడు వాళ్ళు మనను ఆ తుడిచివేయటానికి మనకు వచ్చినప్పుడు it is they who will stumble and fall, and we will keep standing steady. ఉమ్, మనను డిస్ట్రాయ్ చేయటానికి మనను ఉమ్, వచ్చినప్పుడు వాళ్ళు ఆ మనకు ఏం అవ్వదు, కానీ వాళ్ళు తొట్టులుతారు అని చెప్తున్నారు. So, if a big army comes against us, army of satanic forces comes against us, we're not going to get frightened of them. మనకు ఆ, పెద్ద సైతాను యొక్క ఆ, సైన్యము మన దగ్గరకు వచ్చినప్పుడు మనము వాటికి భయపడాల్సిన అవసరం లేదు. Because we are sure that God will save us. ఎందుకంటే మనము ఆ ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేసే దేవుడు అయి ఉన్నాడు. So here the psalmist is trying to tell us that when we are under attack by Satan in our physical health, in our finances, in our relationships, in anything, we don't have to be afraid. ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, మన ఆ ఆరోగ్య విషయంలో కానీ, మన ఫైనాన్స్ డబ్బుల విషయంలో కానీ, మరి ఏ విషయంలోనైనా కూడా మరి సైతాను మనకు శోధించినప్పుడు మనము భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. Because God has given us authority to tread upon serpents and scorpions and all the power of the enemy, and nothing shall by any means hurt us. దేవుడు వాక్యంలో ఏమని ఉంటుందంటే, మనము ఆ పాములను, నాగుపాములను అణగదొక్కదము అని దేవుని వాక్యంలో ఉంటుంది. కాబట్టి మనకు దేవుడు ఆ యొక్క అధికారం ఇచ్చినాడు వాటన్నిటిని అణగదొక్కటానికి, సైతాను క్రియలన్నిటిని. And the Bible is very clear that one of us can chase away 1,000 devils, and two of us can chase away 10,000 devils. బైబిల్లో క్లియర్ గా ఏమని రాస్తుందంటే, స్పష్టంగా ఒక్కరు 10,000 దయ్యాలను వెళ్ళగొట్టగలము, ఇద్దరు ఉంటే గిన 1000 దయ్యాలను వెళ్ళగొట్టగలము అని. And so we don't have to be afraid. King David had
physical enemies, and today we have spiritual enemies. That's the difference, but this psalm applies to us also today. ఆ ఆ, దావీదు మహారాజుకి శత్రువులు చాలా మంది ఉన్నారు ఆ టైంలో మనుషులు. కానీ ఇప్పుడు మనకు సైతాను శత్రువుగా ఉంది. అది మనకు మనుషులు గాని సైతాను గాని శత్రువులుగా ఉన్నప్పుడు దేవుడు మనను కాపాడుతాడు అని దేవుని వాక్యం చెప్తుంది అనమాట. అన్ని విషయాల్లో And, దేవుడు మనం చూసుకుంటాడు. and in Psalm 27 and verse 5, David says, I'll be in the temple of God when troubles come. God will hide me there. ఈ దావీదు కీర్తన 27 అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో ఏం చెప్తుందంటే, నేను కష్టం వచ్చినప్పుడు నేను దేవుని సన్నిధిలోకి పోతాను, దేవుడు నన్ను కాపాడుతాడు అని ఉంటుంది. And God, He will bring me out of the reach of all my enemies. He will save me from all my enemies. దేవుడు కీర్తనలు ఏమని రాస్తారంటే, అంటే దావీదు మహారాజు ఆ నా యొక్క శత్రువులన్నిటి నుంచి దేవుడు నన్ను తప్పిస్తాడు అని ఉంటుందన్నమాట. And He will give me reason to sing His praises at all times. కాబట్టి మనము ప్రతి సమయమునందు దేవుని స్తుతించటానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. And this actually came to pass, we'll see, during the time of King Hezekiah. లాస్ట్ వీక్ మనం చూసినాము. ఇది ఆ ఆ, రాజు హెజ్కియా గురించి చదివినప్పుడు మనం ఇది చూసినాం మనం. So we find in Isaiah chapter 36 and 37 a description of how God helped Hezekiah. మనము ఈవెన్ యెషయా గ్రంథంలో కూడా 36, 37లో కూడా మనం చూసినాము దేవుడు మనకు ఎట్లా సహాయం చేస్తాడు అని. So Assyria, the king of Assyria, Sennacherib, had come to attack Judah and to destroy Jerusalem. ఆ, రాజు రాజు వచ్చి కింగ్ అంటే యూదా సామ్రాజ్యాన్ని కొల్లగొట్టాలనుకున్నప్పుడు ఆ, దేవుడు ఏ విధంగా ఆయనకు సహాయం చేసినాడు అనేది మనం చూస్తాం. And we are studying about this so we can use this battle strategy in our lives to fight the forces of the wicked one when we are attacked in different areas of our life. ఇప్పుడు మనం అంటే ఈ యొక్క స్ట్రాటజీ మనం కూడా మన జీవితాల్లో అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఏ విధంగా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏ విధంగా వాళ్ళకు హెల్ప్ చేసినాడు అనేది మనం చూసినాం కదా. అదే విధంగా మన జీవితాల్లో కూడా మన కష్టాలు వచ్చినప్పుడు ఆ, ఇదే పద్ధతిని మనము ఆ, ఆ, అవలంబించినప్పుడు మనము విజయాన్ని సాధిస్తాం. So the prime minister of under Hezekiah and his scribe and the priests, they went to the Assyrian army, and the Assyrians threatened the people of Judah. ఐ డెంట్ గెట్ ఇట్ ఆంటీ, ప్లీజ్ టెల్ మీ వన్స్. The prime minister under Hezekiah and the priests and the scribes, they went to the Assyrians, and the Assyrians threatened them. ఓకే. యూదా దేశంలో ఉన్నటువంటి రాజులు తర్వాత వచ్చి ప్రధాన యాజకులు వాళ్ళందరూ కూడా అంటే యుద్ధ వీరులు వాళ్ళందరూ కూడా లేదా అసిరియా ఆ, మ్, ను ఆ, యుద్ధం ఆడటానికి పోయినప్పుడు అసిరియన్స్ వాళ్ళను భయపెట్టించినారు అనమాట. So the Assyrian ambassador told them, he says, go and tell King Hezekiah, you man, you king, if you think you can escape from us, you are mistaken. అప్పుడు అసిరియా రాజు ఏం చెప్పినానంటే నువ్వు అంటే మమ్మల్ని అంటే హిజ్కియాతో చెప్తాడనమాట. నువ్వు మమ్మల్ని ఎదిరించాలి అనుకుంటే గిన ఉమ్, ఆ, అంటే ఆయనను భయపడిస్తాడు, నువ్వు మమ్మల్ని ఎదిరించలేవు అన్నట్టు భయపడిస్తాడనమాట. If you go to the king of Egypt for help, you are going to the wrong person. Egypt can't help you. మీరు ఐగుప్తు దేశంకి వెళ్ళి అక్కడ రాజును సహాయం అడగాల అనుకుంటున్నారేమో,
కానీ ఆయన మీకు సహాయం చేయలేడు అని చెప్పినాడు అనమాట. Egypt cannot save you from our hands. ఈ ఐగుప్తీయులు ఆ మా చేతుల్లో నుంచి మిమ్మల్ని విడిపించలేరు అని అసిరియా రాజు చెప్తాడు ఆయనకు. Those who went to Egypt for help came back defeated. ఎవరైతే ఐగుప్తు దేశానికి సహాయం కోసం వెళ్ళినారో వాళ్ళందరూ ఆ పరాజయం పొంది వెనక్కి వచ్చినారు. The second thing the ambassador of Assyria said, look here, if you people think you can rely upon your God, you're mistaken. అసియా రా అసిరియా రాజు యొక్క అంటే సైనాధిపతి ఏం చెప్తున్నాడంటే మీ మీ యొక్క దేవుడి మీద మీరు నమ్మకం ఉంచున్నారు అంటే గిన అంటే దేవుడు సహాయం చేస్తాడు అని అనుకుంటే అది కూడా తప్పు. Your King Hezekiah, insulted the Lord God by breaking down his shrines and high places of worship, and he insulted your God by saying, you worship only at Jerusalem. Um, అంటే I didn't get it. అంటే ఓన్లీ you can worship in Yeah, Jerusalem. no. What they said is that your king has angered your God by breaking down all his altars in the high places and telling you worship only at Jerusalem. ఓకే. ఆ ఆ రాజు ఏం చెప్తారంటే మీరు మీ దేవునికి విరోధంగా మీరు ఆ ఆ, ఏమంటారు ఎత్తైన ప్లేసెస్ అన్నిట్లో కూడా మీరు విగ్రహారాధన అవన్నీ చేస్తున్నారు కాబట్టి దేవుడికి మీ మీద అంటే మీకు అగేన్స్ట్ గా ఉన్నాడు. So, in the same way, when we find ourselves in trouble, we should not look to others for help. ఓకే. ఆ ఆయన ఏం చెప్తున్నాడంటే మాకు కష్టం వచ్చినప్పుడు కూడా మేము ఆ వేరే వాళ్ళ గురించి అంటే వేరే ఆ, వాళ్ళ దగ్గరికి వెళ్ళము, మా దేవుడి దగ్గరికి వెళ్తాము అని చెప్తున్నాడు అనమాట. Your enemies will think you'll approach them and then they will misguide you, just like the Assyrians said, you approach for Egypt and Egypt will let you down. Similarly, if you think you can approach your friends and people in high authorities to help you, they will let you down in real life today. అసిరియా రాజు ఏం చెప్తాడంటే ఐగుప్తు రాజు దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మీరు సహాయం కోసం వెళ్ళినప్పుడు ఆయన ఏమీ సహాయం చేయరు. అదే విధంగా మన జీవితాల్లో కూడా మనము ఎక్కువ పవర్ ఉండే వాళ్ళకు లేకుంటే అన్ని తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు హెల్ప్ చేస్తారు అని అనుకుంటే అది తప్పు. So, and when you turn to God for help, the devil will tell you, you are a sinner. Do you think your God will help you? This is the lies that the devil will put in our path. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సహాయం అడగాలనుకుంటామో అప్పుడు సైతాను లేదా మనను ఆ నువ్వు అంటే మనం చేసిన నువ్వు ఈ తప్పులు అన్ని చేసినావు, మరి నీకు దేవుడు హెల్ప్ చేస్తాడా, నీకు దేవుడు హెల్ప్ చేయడు అనేటువంటి ఒక డౌట్ ని మన హృదయాల్లో పెడుతుందన్నమాట. We are learning the battle strategy, learning it from the experience of King Hezekiah and the Assyrians who had come to attack him. ఓకే. అసరియన్స్ వాళ్ళు ఆ, హిజ్కియా రాజును ఎదుర్కోవటానికి వచ్చినప్పుడు హిజ్కియా రాజు ఎటువంటి స్ట్రాటజీని ఉపయోగించినాడు దాన్ని మనం తెలుసుకుందాం. So these two threats we saw. The third threat that the Syrian ambassador gave, he's saying, what do you think? Do you think we have come to invade your land with our own mind, with our own heart? No, it is your Lord God Almighty who said, go and attack them. ఓకే. అసూయ రాజు ఇంకొకటి మూడోది ఏం చెప్పినాడంటే ఆ అంటే ఒకటేమో వెళ్తే వాళ్ళు మీకు సహాయం చేయరు, మీ దేవుడి దగ్గరికి వెళ్ళిన రెండోదేమో మీ దేవుడి దగ్గరికి వెళ్ళిన సహాయం చేయరు, మూడవది ఆయన ఏం చెప్తాడంటే ఇప్పుడు మేము మాకే మీ మీద అటాక్ చేస్తలేము, ఆ దేవుడే అంటే దేవుడైన యెహోవానే మాకు చెప్పినాడు మీ మీద అటాక్ చేయమని చెప్పి అని చెప్తాడు అన్నమాట. So
If you're having relationship trouble with your parents, with your siblings, with your children, with anybody, the devil will whisper and tell you, yes, I'm more powerful than you. You are a sinner. God will certainly not help you. And God has allowed me to attack you. మనకు మన జీవితాల్లో మన పిల్లలతో కానీ లేకుంటే మనకు తెలిసిన వాళ్ళతో కానీ ఏదన్నా రిలేషన్షిప్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ, ఎప్పుడు సైతాను వచ్చి మనల్ని ఆ, తక్కువ చేస్తుంది అనమాట. నువ్వు ఇంతనే, నీకు ఏం చేత కాదు ఆ, అని మనను చాలా, అంటే మనం డౌన్ అయిపోయేటట్లు చేస్తుంది అనమాట. The devil will whisper to you, God only told me to take your husband away from you. God only told me to break up your family. And these lies the devil will whisper to you. ఈ సైతాను వచ్చి ఏం చెప్తుందంటే, దేవుడు మీ హస్బెండ్ నుంచి దూరం అయిపోయినట్టు చెప్తాడు, లేకుంటే మీ పిల్లల నుంచి దూరం అయిపో, అటువంటి అటువంటి అన్ని ఐడియాస్ మన హృదయంలో మనకు కలుగజేస్తాడు అనమాట. Just like the Assyrian ambassador is telling lies to them, today also in our lives, the devil will tell us lies. Because what is God saying? God is saying, beloved, I want a family to be united. Beloved, follow my laws and I will make things straight for you. ఏ విధంగా అయితే అసిరియా రాజు ఆ, ఆ, హిజ్కియాకు చెప్పినాడు, వాళ్ళు నీకు సహాయం చేయరు, వీళ్ళు సహాయం చేయరు అని, అట్లా అని ఆ, ఆ, అదే విధంగా ఈ ఈ సైతాను కూడా మన జీవితాల్లో మనకు దేవుడు సహాయం చేయడు, అది అవ్వదు ఇది అవ్వదు అని చెప్తుంది. కానీ మన దేవుడు మనకు చెప్తున్నాడు, నా ప్రియమైన బిడ్డ, మీరు నా దగ్గరకు వస్తే గిన నేను మీకు చూసుకుంటాను అని దేవుడు మనకు చెప్తా ఉన్నారనమాట. God will say, no, 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 my daughter, I don't want your family to fall apart. I want everybody to be saved and to come to the knowledge of salvation and unite the family together. I want your home to be like a heaven on earth. Don't listen, my daughter. Don't listen to the lies of the wicked one. దేవుడు ఏం చెప్తున్నారంటే, సైతాను చెప్పే అబద్ధాలని మీరు నమ్మొద్దు. ఆ దేవుడు ఎప్పుడు కూడా లేదా, మనము అందరూ రక్షింపబడాలని, మన ఇంట్లో మన వాళ్ళందరూ రక్షింపబడాలని, మనందరం కలిసి ఐక్యమత్యంగా ఉండాలని, మన కుటుంబంలో పరలోక రాజ్యంలో ఎట్లా ఉంటుందో ఆ విధంగా మన కుటుంబంలో మనం ఇక్కడ కూడా మనము జీవితాన్ని ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నారు. And this ambassador of Assyria was speaking in the language that is called Aramaic, and the Israeli delegates said, no, no, all the people are hearing, don't, I'm sorry. They were talking in Hebrew, and the Israelite representative said, don't talk in Hebrew. Everyone is listening to you from the walls of Jerusalem. You talk in Aramaic. So the ambassador said, no, I want everyone to hear my threat. I will keep talking in Hebrew only. ఓకే. అసిరియా ఆయన వచ్చి ఆ, అక్కడ ఆరమిక్ లో ఫస్ట్ మాట్లాడతాడు. తర్వాత ఆయన ఏమంటాడంటే, ప్రతి ఒక్కరు ఈ జెరూసలేంలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు హీబ్రూ లాంగ్వేజ్ మాట్లాడతారు కాబట్టి ఆయన హీబ్రూ లాంగ్వేజ్ లోనే మాట్లాడి నేను అందరికీ ఇది చెప్పాలనుకుంటున్నాను అని చెప్తాడనమాట. They continue talking, the devil continues talking to you in the language that you understand. So be very careful when the devil talks to you. సైతాన్ ఎప్పుడు మనకు అర్థమైన లాంగ్వేజ్ లోనే మనతో మాట్లాడతాడు కాబట్టి మనము ఎప్పుడు కూడా లేదా చాలా జాగ్రత్తగా ఉండాల. And the Assyrian ambassador said, you better surrender to us. You Judah, you Israelites, you better surrender to us. Otherwise, we are going to starve you. We'll surround your city and we'll starve you, and you won't have anything to eat. You'll be suffering greatly, like Samaria was suffering. అసిరియా రాజులు వాళ్ళు ఏం చెప్తారంటే,
మీరు ఆ, మాకు లొంగిపోండి, లేకుంటే మీకంతా ఇక్కడ కష్టాలు వస్తాయి, తినటానికి కూడా తిండి ఉండదు, ఆ, మీరు చాలా కష్టాలు పాలవుతారు అని చెప్తారనమాట. ఎందుకంటే ఈవెన్ వాళ్ళు సమరియాను కూడా ఆక్యుపై చేసినప్పుడు వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారో మీరు చూస్తున్నారు కదా, మీరు కూడా అదే స్థితికి వస్తారు అని వీళ్ళను భయపడిస్తున్నారు అనమాట. Like that, the devil will tell you, you follow me, and I will give you great peace, great riches, great honor. You follow me. See, if you follow your God, you are not going to get any money that I can offer you name, fame, riches. I will give it to you. You just follow me. Give up all the laws that is in the Bible. Give it up. I'm showing you better way. You obey me, you follow me, and worship money, worship riches, and I will give you great prosperity. This is how the actors and actresses and the high people in the world are being blessed by the devil. They don't want to listen to the laws of God. సైతాను కూడా మనకేం చెప్తుందంటే, నన్ను ఫాలో అవ్వు, నీకు సమస్తమైన డబ్బుల్ని, తర్వాత ఆ ఏమంటారు, ఫేమ్, అంటే నీకు అందరూ నీ వైపు చూసేటట్లు చూడడము, నిన్ను గొప్పగా చేయడము, అట్లాంటి అన్ని చేస్తాను అని, నాకు గిన మీరు లోబడి జీవిస్తే నేను అటువంటి అన్ని మిమ్మల్ని ఎత్తి పెడతాను పైకి, అన్ని విధాలుగా మిమ్మల్ని గొప్పగా చేస్తా అని సైతాన్ చెప్తుంది. అదే ఆంటీ ఏం చెప్తానంటే, ఈవెన్ సినిమా యాక్టర్స్ వీళ్ళందరూ కూడా దానికి లోబడతారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు, తర్వాత ఆ, అంటే పేరు అవన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు అంటే దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఇవన్నీ ఇవ్వడు, ఎక్కువ డబ్బులు ఇవ్వడు మనకు, అది ఇవ్వడు ఇది ఇవ్వడు అని సైతాన్ చెప్తుంది. అవన్నీ మనము నమ్మొద్దు. And then very loudly the ambassador shouted so that the city could hear him. He said, don't let King Hezekiah fool you. He can do nothing to save you. He's saying that the Lord God Almighty will save you. He's just fooling you. Your God can't do anything against us. ఓకే. అసిరియా వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ సైన్యాధిపతి, మీరు కింగ్ హెజికియా ఒక్కడు మీకేదో చేస్తాడు అని మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన ఏమి చెయ్యలేడు, ఆయన ఒక్కడు ఏం చేయగలడు, ఆయన ఏమి చెయ్యలేడు అని వాళ్ళకు చాలా భయపడిస్తాడు అనమాట. And he said, if Assyrian said, if you listen to us, and if you open the city gates, if you surrender to us, then we will give you lands, we will give you farms, we will take you to a better land where you'll be very happy, get enough to eat, and be totally content. So surrender. Open up to us. Don't believe in Hezekiah. Don't believe in the Lord God Almighty. He can't do anything against us. సో వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళ వాళ్ళ ఆ, జూడియానంతా వాళ్ళు అంటే ఎరుసలేంనంతా వాళ్ళు చుట్టుముట్టినప్పుడు, మీరు ఈ డోర్స్ ఓపెన్ చేయండి, మేము వస్తాము, మాకు లొంగిపోండి మీరు, మేము లోపలికి వస్తాము, తర్వాత మేము మీకు మంచి మంచి ల్యాండ్స్ ఇస్తాము, ఎక్కడైతే మీరు మంచిగా తిని సంతోషంగా ఉండగలరు, అటువంటి ప్లేసెస్ లో మిమ్మల్ని ఉంచుతాము, మీరందరూ హ్యాపీగా ఉంటారు. హిజ్కియా ఒక్కడు ఏం చేయగలడు, దేవుడు కూడా ఆ ఏమి చెయ్యలేడు, మీకు హెల్ప్ చేయలేడు, ఒక్క దేవుడు మీకు ఏం చేస్తాడు అని కూడా వాళ్ళకు ఆ వాళ్ళే లొంగిపోమని చెప్తాడు అనమాట, భయపడిస్తాడు. And further, he will say, we conquered many nations and defeated many nations. Could their gods help them? Their gods couldn't help them. The king of Assyria is supreme. Only he won all these nations. Even some cities of Judah we destroyed. So you surrender to us. Come on our side. Your God surely can't help you, and Hezekiah is a liar. ఆయన ఏం చెప్తాడంటే, అషూర్ మహారాజు చాలా గ్రేట్, గొప్పవాడు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా దేశాలను కూడా ఆయన ఆక్యుపై చేసుకున్నాడు, చాలా ప్లేసెస్ ని కూడా ఆక్యుపై చేసుకున్నాడు, ఈవెన్ జూడాలో కూడా కొన్ని ప్లేసెస్ ని ఆయన ఆక్యుపై చేసుకున్నాడు. కాబట్టి ఆయన చాలా గొప్ప రాజు. ఆ, అంటే ఇన్ని ఇన్ని జయించిన వాడు మిమ్మల్ని జయించడము, మిమ్మల్ని కూడా జయించేస్తాడు. హిజ్కియా ఒక్కడు ఏం చేయలేడు, మీ దేవుడు కూడా
ఏం చేయలేడు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల అన్ని ఆక్యుపై చేసినప్పుడు వాళ్ళ దేవుళ్ళు కూడా వాళ్ళకి ఏం చేయలే, మేము వాళ్ళందరినీ ఆ రాజ్య విస్తరించుకున్నాము అని చెప్తాడనమాట. Same thing the devil tells you. He says, what kind of a God is your Jesus? He only suffered and died. And he's saying that to get his glory, you also must bear a part of his suffering. What kind of a God is this? Putting suffering in your way. What kind of a God is this that your whole family rejects you if you follow him? Do not believe this God. Do not believe the pastors and the teachers who teach you that follow the Lord, and things will work out. Do not believe them. ఓకే. సైతాను మనకు ఏ విధంగా చెప్తాడు అంటే, మీ దేవుడు అంటే యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు అన్ని కష్టాలే అనుభవించినాడు. మనం ఆయనను ఫాలో అవ్వడం కూడా మనకు కూడా లైఫ్‌లో అన్ని కష్టాలొస్తాయి. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు అన్ని కష్టపడ్డాడు, అన్ని చేసినాడు. కాబట్టి అంటే అందరూ ఏం చెప్తారంటే, మనం దేవుని యేసుక్రీస్తు నమ్మినప్పుడు ఆయన అనుభవించిన కష్టాలు మనం కూడా అనుభవించాలా అని చెప్తారు. అదంతా నమ్మొద్దు మీరు. ఈవెన్ మన చర్చెస్‌లో పాస్టర్స్ గాని, పెద్దవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా లేదా దేవుణ్ణి ఫాలో అవ్వు అని చెప్తారు. కానీ ఫాలో అవ్వడం వల్ల మనకు అన్ని కష్టాలే ఉంటాయి అన్నట్లు చెప్తారు అని సైతాను మనకు డిస్కరేజ్ చేస్తుంది అనమాట. So, this is what the devil will say. Look at the people I have helped. Look at them. They come in the newspaper headlines. They come in the page two, page one, wherever the big things are said. They come. Look at all these who are on top of the world, who come on the TV and are the newsmakers. And what about you who follow laws of God? You are downtrodden. And in Psalm 73 also, he says, these people who follow me have no troubles in their lives. They are wealthy, they are eating, they have no problems, their families are loving each other and united. See, this is what I'm offering you. The devil will say, don't obey this law of loving your enemies. What nonsense! Enemies should be fought with and defeated, which the devil says, I will do for you. ఓకే. సైతాన్ ఏం చెప్తుందంటే, నన్ను నమ్ము, నా దగ్గరికి రా, నేను వచ్చినప్పుడు నేను నిన్ను గొప్పగా చేస్తాను, నీకు అన్ని విధాలుగా నీకు ఎత్తి పట్టుకుంటా అంటే ఆ అని లోకంలో ఉన్నటువంటి మంచివన్నీ కూడా నీకు ఇస్తాను అని చెప్తుందన్నమాట. అయితే వాటన్నిటిని మనం నమ్మొద్దు. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఆ, అంటే ఉమ్, ఆ, ఏమి ఉండవు అని చెప్తుందన్నమాట. అంటే మేక్ ఇట్ లిటిల్ బిట్ స్మాల్ పోర్షన్స్. Yeah. ఓకే. So all this King Hezekiah heard, and he went to the temple of God and he said, look, Lord, all these wrong things the Assyrians are saying. Look, Lord, you help me. ఓకే. ఇవన్నీ విన్నప్పుడు హెస్కియా రాజు అయినటువంటి హెస్కియా దేవుని మందిరంలోకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తానమాట. ప్రభువా చూడు, ఈ హెస్కియా ఆ, అసిరియా రాజు ఏమేమో చెప్తున్నాడు, వాటన్నిటినీ ప్రభువా మీరు అంటే మీరు నాకు హెల్ప్ చేయాలా అని చెప్తాడనమాట దేవునికి. So, same thing we should do when our mind is being attacked by the devil and he's showing us all the temptations of how he's going to help us. We should run to the Lord, take our Bible and read the Bible and get the words alive in our mind and in our heart and cry out to the Lord in prayer. సైతాను మన జీవితాల్లో కూడా ఇటువంటి అన్నిటి తెచ్చినప్పుడు మనము వాటన్నిటికీ లోబడిపోకుండా అంటే ఆ రిచ్ అంటే గొప్పదనానికి, డబ్బులకి, వాటికి వీటికి లోబడిపోకుండా సైతాన్ని మనం ఎదిరించి మనం వెంటనే అంటే ఎప్పుడైతే మనం శోధిస్తుందో మనం వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి మనము బైబిల్ని చదువుకొని, దేవుని వాక్యాన్ని చదువుకొని, దేవునికి ప్రార్థన చేసి దేవుని మార్గంలో ఉండటానికి అంటే ఎక్కువ మనం దేవుని మీద డిపెండ్ అవ్వాలన్నమాట. అంటే మన ఆ
ఆ, తలంపుల్ని వాటన్నిటిని దేవుని వైపుకు మనం మళ్ళించాల. So the Israeli leaders went to Isaiah, and let us see what Isaiah says. ఈ ఇజ్రాయెల్ దేశపు లీడర్స్ అంటే ఆ, నాయకులందరూ ఏషియా దగ్గరికి వెళ్తారనమాట. ఆయన ఏం చెప్తాడో మనం ఇప్పుడు చూద్దాం. So Isaiah replied, he said, tell King Hezekiah what the Lord is saying. ఐజయ ఐజయ అన్నట్టు ఆయన ప్రవక్త అన్నమాట. ఆయన దేవుడు ఇది మీకు చెప్తున్నాడు ఐజయ కింగ్ రాజైన ఆ, హెజ్కియాకు ఈ విధంగా చెప్తున్నాడు అని చెప్తాడు అనమాట. Tell him not to be disturbed by all this loose talk by the Assyrians. ఆయన ఏం చెప్తారంటే అసిరియల్ మాట్లాడే మాటలన్నిటికీ కూడా నువ్వేం భయపడొద్దు, నీ యొక్క హృదయాన్ని ఆ బలపరుచుకో అని చెప్తాడు అనమాట. I will send a message to the king of Assyria and he will go back to his land. నేను అసిరియా రాజుకి ఒక మెసేజ్ పంపిస్తాను, ఆయన వెనక్కి వెళ్ళిపోమని నేను మెసేజ్ పంపిస్తా అని చెప్తాడు అనమాట. And there he will be defeated and he'll be killed. అక్కడ ఆయన వెనక్కి పోయిన తర్వాత ఆయన పరాజయం పొంది ఆయన చనిపోతాడు అని చెప్తాడు అనమాట. So actually, the king of Assyria left attack upon Jerusalem and he went back to his own land. అప్పుడు ఆ అసిరియా కింగ్ యెరూషలేమును ముట్టడించకుండా ఆయన రాజ్యానికి వెనక్కు తిరిగి వెళ్ళిపోతాడు అనమాట. And when he returned to his own land, that the troops were still around Jerusalem. And that night, an angel of the Lord went and killed 185,000 Assyrian soldiers, and all dead bodies were outside Jerusalem. అయితే రాజు అయితే ఆయన రాజ్యానికి వెనక్కి వెళ్ళిపోతాడు, కానీ వాళ్ళ సైనికులందరూ యెరూషలేం చుట్టూ ఉంటారనమాట. ఉంటే ఆ రోజు రాత్రి దేవదూత వెళ్ళి 1,80,000 మంది సైనికులను దేవదూత చంపేస్తుంది అనమాట. నెక్స్ట్ డే And the, మార్నింగ్ వాళ్ళు చూసినప్పుడు అక్కడ అంతా అంటే చుట్టూ చనిపోయిన మనుషులు కనిపిస్తారు, శవాలు కనిపిస్తాయి అనమాట. and the king of Assyria went back to his land, and then he went into the temple of his God and to pray. అసిరియా రాజు వాళ్ళ దేశానికి పోయి వాళ్ళ ఆ, వాళ్ళ దేవుడికి ప్రార్థన చేయటానికి ఆయన ఆ, వాళ్ళ దేవుడి టెంపుల్లోకి పోతాడన్నమాట. And then his two sons came and killed him in that temple. అప్పుడు వాళ్ళ ఇద్దరు కొడుకులు వచ్చి ఆయనకు వాళ్ళ నాన్నను చంపేస్తారు, అంటే అసిరియా రాజును చంపేస్తారు అనమాట. And another of his sons became the king. అండ్ అందులో ఒక కొడుకు రాజు అవుతాడు. So the devil is telling you and me, give up your life to me and I will give you success. But God is saying, no, no, no. You follow the straight and narrow path, observe the laws of God, read the scriptures, learn the battle strategy in the scriptures, and I will give you success. సైతాన్ ఏం చెప్తుందంటే నన్ను ఫాలో అవ్వు, నన్ను వెంబడించు, నేను ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాలను అన్నిటినీ ఇస్తా నీకు అని చెప్తుందనమాట. కానీ దేవుడు ఏం చెప్తానంటే సైతాన్ మాటలు వినొద్దు, నా దగ్గరికి రా, ఆ, ఇరుకైన మార్గంలో నుండి పో, దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యంలో ఉన్నటివి పాటించు ఆ, అని దేవుడు చెప్తున్నాడు అనమాట. God will tell you, my daughter, don't despair. Wait a while. I will do best for you. In my time, I'll make everything beautiful for you. దేవుడు ఏం చెప్తున్నారంటే ప్రియమైన బిడ్డలారా, మీరు కొన్ని రోజులు నా కోసము వెయిట్ చేయండి, మే మీకు ఆ సమస్తాన్ని అనుగ్రహిస్తాను అని చెప్తున్నారు. And the Bible says, my daughter, that if the righteous are rewarded here on earth, how much more the wicked and the sinner? దేవుడు ఏం చెప్తారంటే రైచస్ మంచి వాళ్ళకు నీతిమంతులకు ఆ దేవుడు గాడ్ విల్ టేక్, సారీ అండి, Never mind, never mind. ప్లీజ్ రిపీట్ అగైన్.
God is saying, if the righteous are rewarded on earth, how much more the wicked and the sinner? Proverbs says that. యా ఆ, సామెతల గ్రంథంలో ఏమని ఉంటుందంటే నీతిమంతులు నీతిమంతులకు దేవుడు రివార్డ్స్ అంటే ఇచ్చినప్పుడు ఆ దుష్టులకు కూడా ఆయన ఆ, చూసుకుంటాడు అని. He's saying, daughter, don't be attracted by the temptations and the prosperity that the devil is showing you. Look at Michael Jackson. He followed the devil. He died a miserable death. దేవుడు ఏం చెప్తానంటే ప్రియమైన బిడ్డ సైతాను చూపించే ఆ ఆశలకు లొంగిపోకు. ఆ, అంటే ఈ లోకంలో ఉండేటి ఆ, ఆశలు అన్ని వాటికి లొంగిపోకు. అది ఎగ్జాంపుల్ అంటే మైకేల్ జాక్సన్ గురించి చెప్తున్నారు. ఆయన సైతానుకు లొంగిపోయినాడు కాబట్టి ఆయనకు ఎన్నో ఆ పేరు ప్రతిష్టలు వచ్చినాయి. Look at Marilyn Monroe, the most beautiful woman on earth. She committed suicide. ఆ ఈ లోకంలో ఉండే అందమైన ఆమె మార్లిన్ మన్రో గురించి చూడండి. ఆమె కూడా ఆ అన్ని ఉన్నా కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. Look at all these rich people, rich politicians, rich actresses and actors. Look at them. Their children take drugs and are immoral, and they're all heading towards the broad road that leads to destruction and to hell. The end will be terrible, daughter. That is what Christ is telling you and me. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ, ఈ లోకంలో ఉండే గొప్ప వాళ్ళని పేరు ప్రతిష్టలు ఉండే వాళ్ళని వాళ్ళందరినీ చూడండి. సినిమా యాక్టర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళందరూ వాళ్ళకు చాలా ఆ అన్నీ ఉంటాయి అంటే గొప్ప జీవితం జీవిస్తారు. కానీ వాళ్ళ పిల్లలను వాళ్ళని చూసినప్పుడు పిల్లలంతా ఈ మాదక ద్రవ్యాలను తీసుకోవడము, డ్రగ్స్ తీసుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేయడము మనం చూస్తాము. God is telling you. And that is how Psalm 27 ends. It says, ఈ విధంగా దేవుడు ఏం చెప్తాననంటే ఆ ఏమంటారు ఆ సాంగ్స్ కీర్తనలు 27వ అధ్యాయము ఈ విధంగా ముగుస్తుందన్నమాట. He says, daughter, don't be impatient. Wait for me, and I will come and save you. ఆ దేవుడు ఏం చెప్తున్నారంటే ప్రియమైన బిడ్డ నువ్వు ఆ ఇంపేషెంట్ అని ఏమంటారు మీ మీరు ఆ మీ ఓపికతో ఎదురు చూడండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. Wait for me, my daughter. I will improve your strength. You will mount up with wings like eagle. You will walk and not faint. You will run and not be weary. Wait for me to act, my daughter, and I will lift you up. దేవుడు ఏం చెప్తున్నాడంటే తొందరపడొద్దు, నా కోసము వేచి ఉండు, నేను సరైన సమయంలో నిన్ను ఎత్తి పట్టుకుంటాను అని. మనకు ఆయన ఏం చెప్తాడంటే మీ యొక్క రెక్కలను ఆ ఒక పక్షిరాజు రెక్కల వలె మిమ్మల్ని ఆ ఎత్తి పట్టుకుంటాను అని చెప్తున్నారన్నమాట. So I want to encourage you by saying, hold on to the Lord, because your end on this earth will be hopeful. And even if it is not hopeful, you have an eternal home in heaven where there is no tears, no sorrows, no bitterness. And that is as real as God who is alive, giving us hope. So let us learn the battle strategy from the Bible, how David behaved, how the kings who loved God behaved, and that will be our portion. God be praised. దేవుడు ఏం చెప్తున్నారంటే ఆ నా కోసము అంటే వెయిట్ చేయండి, తగిన సమయంలో నేను మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటాను. ఆ, ఈ యొక్క పోర్షన్ అంటే మీకు ఆ ఆ, మీ మీ అంతము మంచిగానే ఉంటుంది. ఒకవేళ ఈ లోకంలో అది లేకున్నా కూడా పరలోక రాజ్యంలో మీకు ఆ, అంటే ఆ, దేవుని రాజ్యంలో ఎంటర్ అయ్యేటువంటి ఆ, ఇది ఉంటుంది. అక్కడ మీరంతా కూడా లేదా సంతోషంగా ఉంటారు.
కాబట్టి ఆ రాజ్యానికి వెళ్ళాలా, మన నీతి మార్గంలో నడవాలా అంటే మనము దేవుని వాగ్దానాలు ఆ అనుసరించి నడవాలా అని, అదే విధంగా మనము ఈ యొక్క దీంట్లో ఈ యొక్క బ్యాటిల్ అంటే ఈ యొక్క యుద్ధాల గురించి, అంటే అసిరియా మహారాజు యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ భయపడ్డారు. ఆయన ఎంత గొప్ప రాజు అయినప్పటికీ ఈ హెజ్కియా వాళ్ళందరూ ఏ విధంగా దేవుడి మీద డిపెండ్ అయ్యి వాళ్ళను ఆ, ఆ, నాశనం చేసినారో, ఆ విధంగానే మన అంటే స్ట్రాటజీ అంటే ప్రణాళికన ఏమంటారా మరి, ఆ స్ట్రాటజీని మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలా. హెజ్కియా రాజు అంటే హెజ్కియా ఒక్కడే కాదు, వేరే రాజులందరూ కూడా వాళ్ళ యుద్ధాలకు వెళ్ళినప్పుడు శత్రు సమూహము వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థన ఏ విధంగా చేస్తున్నారు అవి నేర్చుకొని మనం కూడా మన సైతాను మనని ఎదిరించినప్పుడు ఆ విధంగా మనం సైతాన్ని ఎదిరించి మనము సైతాను మీద జయం పొందాలా అని దేవుడు కోరుకుంటున్నాడు. So we thank the Lord for disclosing to us our battle strategy. And as we know, the battle belongs to the Lord and He will always be victorious. Amen. ఆమేన్. దేవుడు, మనము వింటాం కదా, యుద్ధము యెహోవాది అని. ఆ, ఎప్పుడు యెహోవా మన పక్షాన యుద్ధం చేసినప్పుడు మనమే గెలుస్తాము. మనం కూడా ఏ విధంగా యుద్ధం చేయాలా, ఏ స్ట్రాటజీని ఉపయోగించాలా, ఎట్లా ఉపయోగించాలా అనేది మనకు దేవుడు ఈ రోజు మనకు తెలియజేసినందుకు దేవునికి వందనాలు. దేవుడు ఎప్పుడు ఆ, ఆ, గెలుస్తారు. గెలుపు యెహోవాది. Thank you so much, Prem. Thank you. God bless you for translating. Thank you. సారీ ఆంటీ, ఐ కుడ్ నాట్ ఐ డు నాట్ నో. No, you did a good job. Thank you, Ma. మీ God అందరికి bless. అర్థం ఏంటుందని నేను అనుకుంటున్నా. నాకు ఎందుకంటే ఐ డు నాట్, అంటే సడన్ గా ఐ కుడ్ నాట్ డూ ఇట్. You are available right there at the right time. God bless you. Thank you. థ్యాంక్ యూ ఆంటీ. Thank you.